హరి ఓం. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెలాడు మదిన వేసించునెల్లప్పుడున్ హయరింఖా ముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం పధునకిచ్చువెట్క అని నా శస్త్రాహతించాలనొచ్చియు పూరించు మహానుభావునెదలో చింతింతునశ్రాంతమున్ నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళిం చూపుచున్ పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హృత్పద్మాసనాసీనుడై తన వారి చంపజాలక వెనుకకు పోనిచ్చగించు విజయుని శంకన్ ఘన యోగ విద్య బాపిన ముని వంజుని పాదభక్తి మనయున్నాకం కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బల్ల కప్పికొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలదిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలిదను జంచుదేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక యదేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్నానా విధానో నరుపకుడై ఒప్పుచుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, తల్లి దగ్గర అనుమతి తీసుకుని కుమారుడైనటువంటి కపిలుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేవహూతి ఒంటరిగా ఆశ్రమంలో మిగిలి ఉందయ్యా. అలా ఉండేటువంటి సందర్భంలో ఆవిడ కుమారుడు చెప్పినటువంటి ఆ మొత్తం విశేషాలన్నిటినీ కూడా మనసులో నిత్యము ధ్యానిస్తూ అనుష్ఠానం చేసుకుంటూ ఆయన యొక్క ప్రభావం వల్ల ఆవిడకి ఆ సమాధి స్థితి పొందగలిగినటువంటి మహోన్నతమైనటువంటి లెవెల్కి ఆవిడ ఎదిగింది. ఆ ఆశ్రమం ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ సరస్వత్యా సమాహితా ఆపీడే తస్మిన్నాశ్రమే. ఆ ఆశ్రమం ఎలా ఉంది అంటే సరస్వతీ నది అనేటువంటి ఆ మధ్యలో సరస్వతి నది మధ్యలో ఉండేటువంటి ఆ ఇసుక తిన్న మీద ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమం ఒక దండలాగా జడలో ముడిచినటువంటి ఒక దండలాగా శోభిల్లుతూ ఉన్నది అని అద్భుతమైనటువంటి ఉపమానంతో ఆయన విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పిన తరువాత అప్పుడు ఆ మైత్రేయ మహర్షి విదురుడికి ఆ దేవహూతి యొక్క స్థితి ఎలా ఉన్నది అనేటువంటి విశేషాలని మిగతా శ్లోకాల్లో చెప్పడం ప్రారంభించాడు. అభీక్ష్ణావగాహ కపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానం చోగ్రతపసా బిభ్రతి చీరిణం కృశం. తరువాత అభీక్ష్ణ అవగాహ కపిశాన్ మూడు పూటలా కూడా అనేక సార్లు పలుమార్లు అభీక్ష్ణ అవగాహం అంటే నీళ్ళలో స్నానం చేయడం అని ఇలాగా చాలాసార్లు ఆవిడ స్నానం చేస్తూ ఉండడం వల్ల
కపిష కపిష అంటే మామూలుగా బూడిద రంగు కలిగినటువంటి జటిలం జడలు కట్టేసాయి. ఆవిడ సరస్వతి నదిలోకి వెళ్ళడం, స్నానం చేయడం, ధ్యానం చేయడం, మళ్ళీ మధ్యాహ్నం అయితే స్నానం చేయడం, ధ్యానం చేయడం, ఈ విధంగా ఆవిడ కట్టేసేటప్పటికీ ఆ జడలన్నీ కూడా కుటిల అలకాన్ గిరజాల జుట్టులాగా అయిపోయి ఆవిడ ఒక బూడిద రంగుతో కపిల వర్ణంతో మెరిసిపోతూ ఉంది. ఆవిడ అలా ఉంది. తరువాత ఏం చేసిందంటే ఉగ్ర తపసా కృశం, చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేసింది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఆయన ప్రభావం వల్ల అదంతా మనసులో నిండిపోయేటప్పటికి దానిని తూచ తప్పకుండా ఆ పరమాత్మ యొక్క ఆ స్వరూపాన్ని, ఆ స్వయం జ్యోతి స్వరూపాన్ని, ఆ ఆత్మతత్వాన్ని, ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని శరీరంలో ప్రతి అణువులోనూ కూడా నింపేసుకునేటప్పటికీ ఆ వేడి, ఆ ఉగ్రమైనటువంటి తీవ్రమైనటువంటి తపోప్రభావం చేత కృషించిపోతూ ఉంది. ఆవిడ కృషించిపోయినటువంటి దేహంతో ఉంది. అలాగా ఆత్మానం బిభ్రతి, ఆ దేహం అలా కృషించిపోయి ఉంది. ఆవిడ ఒంటి మీద చీరిణం, ఒక నారబట్టను కట్టుకుందయ్యా. ఒక నారబట్టను కట్టుకుని జడలు కట్టినటువంటి గిరజాల జుట్టుతో కృషించిపోయినటువంటి శరీరంతో ఆవిడ ఉండేటువంటి ఆ సందర్భంలో ఆవిడ యొక్క మనస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి ఆ విదురుడికి చెప్తూ, ప్రజాపతే కర్దమస్య తపో యోగ విజృంభితం స్వగార్హశ్చమనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపే. ఓ విదురా అని ఇప్పుడు మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. ఆవిడ స్థితి ఎలా ఉండేది అంటే, ఆవిడ గార్హస్థ్యం అంటే గృహస్థాశ్రమ ధర్మాలని కర్దమ ప్రజాపతితో కలిసి అనుభవిస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు కర్దమ ప్రజాపతి ఈవిడ నాకు సంతానం కావాలి అనేటువంటి కోరిక కోరడం వల్ల సాక్షాత్తు భగవంతుడు వచ్చి నేను కపిలుడి కింద నీ గర్భంలోకి వస్తాను అని చెప్పి వాళ్ళిద్దరికీ చెప్పిన తరువాత అప్పుడు ఆ సంతానం కనడం కోసం అని చెప్పి ఆవిడ కర్దమ ప్రజాపతిని కోరింది, అది గుర్తుంది కదా. అలాగ కోరినప్పుడు అప్పుడు ఆ కర్దమ ప్రజాపతి యొక్క తపశ్శక్తి చేత, రెండోది యోగశక్తి చేత ఆ గార్హస్య వాళ్ళ గృహస్థాశ్రమ ధర్మాలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. అవన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్గా దే ఎంజాయ్డ్. అటువంటి దాంపత్యం ఇంకా ప్రపంచంలో ఎవరు చెయ్యలేనటువంటిది, సాటి లేనటువంటి దాంపత్యం చేశారయ్యా వాళ్ళు. అటువంటి దాంపత్యాన్ని స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు, మిగతా లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు చూసి అబ్బా మాకు కూడా ఈ విధమైనటువంటి స్థితి, ఈ దాంపత్య ధర్మం వస్తే బాగుండు అనుకునేంతగా మామూలు మనం అట్లా చెప్పా ఎంజాయ్ చేశారు అనేటువంటి విధానంగా దేవతలు కూడా కోరుకుంటారయ్యా విదురా. ఆ విధంగా చేశారు వాళ్ళు. ప్రజాపతే కర్దమస్య ప్రజాపతి యొక్క తపో యోగ విజృంభితం, ఆయన యొక్క తపస్సు చేత ప్లస్ యోగం చేత విజృంభితం, చాలా అతిశయంగా, చాలా గొప్పగా, తర్వాత అనౌపమ్యం, సాటి లేనటువంటి విధంగా, స్వగార్హస్యం, తన గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించడం కోసం, తరువాత ఆ సంతాన ప్రాప్తి కోసం వాళ్ళు చెయ్యవలసినటువంటి అద్భుతమైనటువంటి ఆ సంసారం కోసం అని చెప్పి వైమానిక, ఆ విమానాన్ని సృష్టించి ఆ విమానంలో సర్వ లోకాల్లోనూ తిరుగుతూ ఎంతో చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవించినటువంటిది ప్రార్థ్యం. అది దేవతలు కూడా కోరుకునేటువంటి విధంగా వాళ్ళు ఆ సంసారాన్ని చేశారయ్యా అని చెప్పిన తర్వాత అప్పుడు కర్దమ ప్రజాపతి మైత్రేయ మహర్షి విదురుడికి ఆవిడ మనసులో ఈవిడ తపస్సు చేస్తూ ఉంది, మధ్యలో మామూలు కాస్త రీసెస్ వచ్చినటువంటి ఒక కొంచెం గ్యాప్ వచ్చినటువంటి సందర్భంలో ఆవిడ మనసులో కొన్ని కదలికలు, స్మృతులు కొన్ని కదులుతూ ఉండేవయ్యా. అలాంటి కదులుతూ ఉండేటువంటి సందర్భంలో ఆవిడ ఏ విధంగా తలుచుకుంటూ ఉండేది మధ్య మధ్యలోనూ.
పయః ఫేననిభాశయ్యా దంతారుక్మపరిచ్ఛదాః ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ. పయః ఫేననిభాః, పయః అంటే పాలు, ఫేనం అంటే దాంట్లో వచ్చేటువంటి నురగలాంటి శయ్యాః శయ్యలు. అప్పుడు ఆవిడ కొంచెం మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు ఇలా తలుచుకుంటూ ఉండేది, అబ్బా విమానంలో పాలన్నురుగు లాంటి తెల్లనైనటువంటి శయ్యలతో దంతాలతో చేయబడి రుక్మపరిచ్ఛదాః, దంతంతో చేయబడినటువంటి పాత్రలకి రుక్మ అంటే బంగారం, దాని చేత బంగారం చేత పొదగబడినటువంటి పరికరాలు, తర్వాత హైమాని ఆసనాని బంగారంతో చేయబడినటువంటి ఆసనాలని, తర్వాత సుస్పర్శ ఆస్తరణాని చ. సుస్పర్శ అంటే కూర్చునేటప్పటికి చాలా మెత్తగా, గట్టిగా లేకుండా చాలా మెత్తగా, స్పర్శ చాలా ఎంజాయబుల్గా ఉండేటువంటి ఆస్తరణాని చ అంటే ఏమిటి, కంబళ్ళు, తర్వాత ఆ సోఫాల్లో వేసుకునేటువంటివి, ఇవన్నీ కూడా ఉండేవి ఆవిడికి. అవన్నీ కూడా ఆవిడ కొంచెం కొంచెం మధ్య మధ్యలో తలుచుకుంటూ ఉండేది. అంతేకాకుండా స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు మహామరకతేషు చ రత్నప్రదీప ఆభాంతి లలనారత్న సంయుత. అదేవిధంగా ఆ విమానానికి ఉండేటువంటి గోడలు ఉన్నాయే, అవి మహామరకతేషు మహా గొప్పవైనటువంటి మరకతాలతో, పచ్చలు అంటే మరకతాలు అంటే పచ్చలు, ఆ పచ్చలతో స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు తెల్లనైనటువంటి గోడలకి ఈ మరకతాలు అంటించబడి ఉండేవి. అదేవిధంగా ఇంట్లో దీపాలు రత్న ప్రదీప, రత్నాలతో చేయబడినటువంటి కుందెల్లో రత్నకాంతులతో పాటు దీపాలు కూడా వెలుగుతూ ఉండేవయ్యా. అలాంటి దాంతో లలన రత్న సంయుత, అదేవిధంగా రత్నాల్లాగా మెరిసిపోయేటువంటి ఆ స్త్రీమూర్తులతో కూడా, ఆ స్త్రీమూర్తులు రత్నాలతో చేయబడినటువంటి స్త్రీ విగ్రహాల చేతుల్లో ఇటువంటి దీపాలు పెట్టుకుని ఆ దీపాల యొక్క కాంతులతో స్వచ్ఛమైనటువంటి గోడలతో ఆ విమానం అంతా కూడా మెరిసిపోతూ ఉండేది. దాంట్లో తెల్లనైనటువంటి పక్కలు అంటే మంచాలు ఉంటూ ఉండేవయ్యా. అలాగ ప్రకాశిస్తూ ఉండేటువంటిది. ఆ తర్వాత ఆ భవనానికి పైన గృహోద్యానం కుసిమిదై రమ్యం బహ్వమరుద్రుమై కూజద్విహంగమిథునం గాయన్ మత్తమధుం వ్రతం. అంతేకాదు ఆ విమానంలోనే కుసుమితై బాగా వికసించినటువంటి అంటే బాగా పుష్పించినటువంటి బహు అమరద్రుమై అమరలోకంలో ఉండేటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అటువంటి చెట్లు, అనేక రకాలైనటువంటి చెట్లు, ఆ చెట్లకి అద్భుతంగా పుష్పాలు ఉంటూ ఉండేవి. రమ్యం చాలా రమ్యమైనటువంటి గృహ ఉద్యానం, ఆ గృహంలో ఉద్యానవనం కూడా ఉండేది. అటువంటి ఉద్యానవనంలో కూజతు విహంగమిథునం, వీళ్ళిద్దరూ కూడా సంసారం చేస్తూ ఉండాలిగా. కాబట్టి అక్కడ ఆ చెట్ల మీద రమ్యమైనటువంటి ఉద్యానవనంలో కూసేటువంటి విహంగమిథునం పక్షుల యొక్క జంటలు చేస్తూ ఉంటే ఆ పువ్వుల మీదకి గాయన్ మత్త మధువ్రతం అంటూ ఝంకారం చేస్తూ పాడుకుంటూ మదించినటువంటి మధువ్రతం మధుపములు ఎన్నో కూడా ఆ ఉద్యానవనంలో ఉంటూ ఉండేవయ్యా. అది బ్రహ్మాండంగా మెరుస్తూ ఉండేది. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో ఆవిడకి ఆ స్మృతులు వస్తూ ఉండేవి. ఎందుకంటే భర్త ఆయనేమో తపస్కని వెళ్ళిపోయాడు, కపిలుడేమో ఈ కపిలగీత చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఒంటరిదైపోయింది, ధ్యానం చేస్తూ ఉంది. మధ్య మధ్యలో ఆ స్మృతులు రావడం, ఆ జ్ఞాపకాలు రావడం అనేటువంటిది సాధారణంగా ఎంతటి మహానుభావులకైనా కూడా అటువంటి వస్తాయి అని చెప్పి భాగవతం చెప్పడం కోసం మైత్రేయ మహర్షి విదురుడికి ఈ అకౌంట్ అంతా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు, యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరాజగు ఆప్యాముత్పలగంధిన్యాం కర్దమేనోపలాలితాం. యా ఉద్యానవనంలోనయ్యా ఓ విదురా, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పరిమళాలతో కూడుకున్నటువంటి ఒక సరస్సు ఉంది.
ఆ సరస్సు లోకి ఈవిడ ప్రవేశించేది, కర్దమ ప్రజాపతి కూడా ఇద్దరు ప్రవేశించేవారు. అప్పుడు ఆ అందులోకి ప్రవేశించినటువంటి ఆ పరిమళాలతో కూడుకున్నటువంటి సరస్సుల్లో కర్దమ ప్రజాపతి ఈవిడిని లాలించేవాడు. ఈ లాలను చూసి పైనుండేటువంటి గంధర్వులందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉల్లాసం చెంచుకుని మనకు కూడా ఇలా ఉంటే బాగుండు అనిపించేటువంటి స్థితిలోకి గంధర్వులు ఉండేవారయ్యా అని చెప్పిందరు అని ఆ విధంగా దాన్ని చెప్తూ యత్ర దేని ఎందైతే ఉత్పల గంధిన్యాం కలువల సువాసనల చేత నిండిపోయినటువంటి వాప్యాం, వాపి అంటే దిగుడు బావి అనమాట, ఒక సరస్సు అనమాట. వాపి అంటే దిగుడు బావి. దాంట్లోకి ప్రవేశం ఈ ఇద్దరు దంపతులు, ఇద్దరు కర్దమ ప్రజాపతి దేవహూతి కూడా అందులోకి ప్రవేశించినప్పుడు కర్దమేన కర్దమ మహర్షి చేత ఉపలాలితం ఆ సరస్సులో చాలా దగ్గరగా దేవహూతిని ఆయన హత్తుకుని లాలిస్తూ ఉండేటువంటి ఆ దృశ్యాన్ని ఆత్మానం విబుధ అనుచరాహ జగుః ఆత్మానం ఈ విధంగా ఆవిడ్ని ఈయన లాలిస్తూ ఉండేటువంటి సందర్భంలో విబుధ అనుచరాహ అంటే విబుధులు అంటే దేవతలు, అనుచరాహ అంటే వాళ్ళకి ఫాలోయర్స్ అయినటువంటి వాళ్ళ గంధర్వులు ఆ దృశ్యాన్ని చూసి జగుహు గానం చేస్తూ ఉండేవారయ్యా. గంధర్వులు గానం చేస్తారుగా అంటే ఏమిటన్నమాట, గృహస్థాశ్రమ ధర్మంలో భార్యాభర్తలు ఎంత విధంగా ఆనందంతో పరిపూర్ణమైనటువంటి ఉత్సాహంతో ఏ విధంగా ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని, ఆ సాంసారికమైనటువంటి ధర్మాన్ని అనుభవించాలి అనేటువంటి విషయాన్ని మనకి భాగవతం అందిస్తూ ఉన్నది. అలాంటి స్థితిలో అంత మహత్తరమైనటువంటి ఆనందంతో ఉన్నప్పుడే మహాత్ములైనటువంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సంతానం కలుగుతుంది అని చెప్పి భాగవతం మనకి చెప్తూ ఉంటుంది. అందువల్ల సాధారణంగా ఏంటంటే మనకి భోజనం చేసేటప్పుడు ప్లెజెంట్గా ఉండాలి, చుట్టూ ఎదురుగా ఉండేటువంటివి ఏవో కాస్త మనసుకు ఆహ్లాదకరమైనటువంటి ఉండాలి. అదేవిధంగా సంసారం చేసేటువంటి సందర్భంలో చాలా పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారుగా. ఆ విధంగా ఉండి సృష్టిని పెంచడం కోసం ఇవన్నీ కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గంధర్వులు కూడా కొనియాడుతూ ఉండేవారయ్యా. విబుధ అనుచరాహ గంధర్వులు కూడా చాలా ఆనందిస్తూ ఉండేవారు. తరువాత చెప్తూ హిత్వా తదీప్సిత తమం అప్యాఖండలయోషితాం కించిచ్చకార వదనం పుత్ర విశ్లేషణాతురాః అటువంటి గృహస్థాశ్రమ ధర్మం ఉందే, ఆమె అటువంటి గృహస్థాశ్రమ ధర్మాన్ని, ఆ పరిస్థితిని, ఆ ఎంజాయ్మెంట్కి కావలసినటువంటి ఎన్విరాన్మెంట్ అంతటినీ కూడా కర్దమ ప్రజాపతి దేవహూతి కోసం అని చెప్పి తపస్సు చేత, యోగ శక్తి చేత ఆయన క్రియేట్ చేసి పెట్టాడు. అటువంటి ఆ సౌభాగ్యం ఇంద్రుడి యొక్క స్త్రీలు కూడా, అంటే స్వర్గంలో ఉండేటువంటి స్త్రీలు కూడా చాలా ఎక్కువగా అభీష్టం చెందుతారు, వాళ్ళు కావాలని కోరుకుంటారు. అంతటి మహత్తరమైనటువంటి ఆ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి ఆ ఆకర్షణలు, ఆ గొప్పతనం, ఆ రిచ్నెస్, ఆ వైభోగం, ఆ సౌభాగ్యం అంతటినీ కూడా ఓ విదురా ఈమె విడిచిపెట్టేసింది. అటువంటి అంతటి మహత్తరమైనటువంటి ఆ రిచ్నెస్, ఆ అద్భుతమైనటువంటి ఆ స్థితి అంతటినీ కూడా ఈవిడ విడిచిపెట్టింది అంటే ఏమిటనమాట, దీనికన్నా మించినటువంటి మహత్తరమైనటువంటి తేజోవంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనంద సాగరంలో ముంచి మోక్ష సామ్రాజ్యంలోకి తీసుకెళ్లేటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని తన కొడుకైనటువంటి కపిలుడు ఆవిడికి అందించినప్పుడు
వీటిల్ని మధ్య మధ్యలో తలుచుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఆ స్మృతులను కూడా, ఆ జ్ఞాపకాలను కూడా, ఆహా ఇవన్నీ ఇలా జరిగా అప్పుడు ఇలా ఎంజాయ్ చేసాం అన్నమాట అని చెప్పి దాన్ని, ఆ అభిమానాన్ని విడిచిపెట్టేసిందయ్యా. కానీ విదురా, ఒక చిన్న పని మాత్రం ఉంది. ఆమె హృదయం మాత్రం ఆ పుత్రుడు వెళ్ళిపోయినందుకు చాలా ఆతురత పడుతూ, కొంచెం మనసులో కలత చెందుతూ ఉండేటప్పటికీ మనసంతా కూడా చాలా ఉదాసీనంగా ఉంది, ఏమీ పట్టనట్టుగా ఉంది ఆ ఆశ్రమంలో ఆవిడ అని. పుత్ర వియోగం వల్ల ఆవిడ మనసంతా కూడా ఉదాసీనమైంది. అంటే ఏంటి, ఏమీ పట్టించుకోనటువంటి స్థితి ఉంది. తర్వాత ఆవిడ బ్రహ్మాండమైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తోంది, పలుమార్లు స్నానం చేస్తోంది, నారచీరలు కట్టుకుంటోంది, ఇవన్నీ ఉన్నాయి. మధ్యలో ఈ జ్ఞాపకాలన్నీ వచ్చాయి. ఈ జ్ఞాపకాలన్నీ పక్కన తోసేసి అయింది ఏదో అయింది అనేటువంటిది దాని మీద ఇంకా దానిని ఏదో చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోకుండా, కానీ అద్భుతమైనటువంటి మహాసంపద స్వరూపమైనటువంటి తన కొడుకు యొక్క వియోగం చేత ఆవిడ కొంచెం వ్యాకులమైపోయి ఉన్నది అనేటువంటి దానికే హిత్వా తదీప్సిత తమం అప్యాఖండలయోషితాం. అఖండలయోషితాం, అఖండలుడు అంటే ఇంద్రుడికి అఖండలుడు అని పేరు. యోషితాం అంటే ఆయన స్వర్గలోకంలో ఉండేటువంటి ఆ ఇంద్రుల యొక్క స్త్రీలు ఈప్సితం, వాళ్ళు కూడా ఇటువంటి దాన్ని కోరుకుంటూ ఉంటారు. గంధర్వులు కోరుకుంటారు, స్వర్గలోకంలో ఉండేటువంటి ఇంద్రుల యొక్క స్త్రీలు కూడా ఇటువంటి సౌభాగ్యం మాకుంటే బాగుండును అనుకుంటూ ఉంటారు. అఖండలయోషితామపి ఈప్సితతమం, వాళ్ళు కోరుకునేటువంటి తత్ ఆ గార్హస్థ్యం హిత్వా, ఆ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి ఆ టోటల్ ఎంజాయ్మెంట్కి సంబంధించింది అంతా కూడా హిత్వా విడిచేసింది ఆవిడ. విడిచేసి ఆవిడ మనసులో ఏముంది అంటే రెండే ఉన్నాయి. ఒకటి, కపిలుడు తనకు ప్రబోధించినటువంటి మహత్తరమైనటువంటి జ్ఞాన సంపదను అనుష్ఠానం చేసుకుంటూ ఉగ్రమైనటువంటి తపస్సుతో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ప్లస్ పుత్ర విశ్లేషణ ఆతురాహ, ఆ పుత్రుడు దూరం మధ్యలో తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ అయ్యో నా పుత్రుడు దూరం వెళ్ళిపోయాడే, నన్ను వియోగంలో ముంచేశాడే అనేటువంటి వ్యాకులతను ఆవిడ వదనం కించిత్ చకార, ఆవిడ ముఖంలో ఆ ఉదాసీనత్వం కనిపిస్తూ ఉందయ్యా విదురా అని చెప్పి దేవహూతి యొక్క ఆ స్వరూపాన్ని విదురుడికి మైత్రేయ మహర్షి వివరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి సుఖం బ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి గంగానదీ తీరంలో చెప్పినటువంటి విధానాన్ని అక్కడ నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి 33వ అధ్యాయంలో ఆ విధంగా ఆయన చెప్తూ ఇంకా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, వనం ప్రవ్రజితే పత్యావపత్య విరహాతురాజ్ఞాత తత్వాప్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సలా. ఓ విదురా, ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే, వియోగంతో దూడను కోల్పోయినటువంటి ఆవు ఎంత విధంగా అయితే ఆకులత చెందుతుందో, కష్టం పడుతూ ఉంటుందో, ఎంతో ఉదాసీనంగా ఉంటుందో, ఎంతో బాధతో ఉంటుందో, అలాగా అంత ప్రేమంగా ఉండేటువంటి ఆవులాగా ఈవిడ దుఃఖిస్తోందయ్యా అన్నాడు. అంటే తన సంతానం దూరమైనప్పుడు, తన భర్త దూరమైనప్పుడు ఎంతటి మహాజ్ఞాన స్వరూపులైనా, ఎంత మహాసాధకులైనా, ఎంత మహాభక్తులైనా, ఎంత అనుష్ఠానపరులైనటువంటి స్త్రీలకైనా ఆ మాతృస్వభావం దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది అనేటువంటి ఒక ప్రకృతి సహజమైనటువంటి ఆ స్థితిని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. వనం ప్రవ్రజితే పతి భర్త అయినటువంటి కర్దమ ప్రజాపతి వనంకి వెళ్ళిపోతాను ముందే చెప్పాడు. ఆయన మనువు దేవహూతిని తీసుకొచ్చినప్పుడు సంతానం కలిగిన వెంటనే నేను వెళ్ళిపోతాను అంటే దానికి ఒప్పుకున్నారు కదా. కాబట్టి పత్యౌ వనం ప్రవ్రజితే, ఎప్పుడైతే ఆయన వనానికి వెళ్ళిపోయాడో అపత్య విరహ అతురాహ, అపత్యం అంటే సంతానం, తన సంతానం అయినటువంటి ఆ కపిలుడు కూడా ఈ గీతంతా బోధించిన తర్వాత ఆవిడ యొక్క అనుమతి తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు కదా.
వెళ్ళిపోయాడు. అలా జ్ఞాతతత్వ అపి, అలాగ భర్త వెళ్ళిపోయాడు, కుమారుడు వెళ్ళిపోయాడు. జ్ఞాతతత్వ అపి, తత్వజ్ఞానం అంతా కూడా పరమాత్మకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం తెలిసి కూడా వత్సే నష్ట వసల గౌహ ఇవ అభూత్. గౌహు అంటే ఆవు. వత్సల ఆ దేనిని వత్సే దూడను ప్రేమించేటువంటి గోవు వలె ఆ దూడ కనిపించకుండా నష్టే దూరం అయిపోయింది. ఆ దూడ దూరం అయిపోయేటప్పటికీ ఆ ఆవు ఏ విధంగా అయితే దుఃఖిస్తూ ఉంటుందో ఆ విధంగా అభూత్ అయిందయ్యా ఈ దేవహూతి అని చెప్పి ఆవిడని ఆవుతో పోల్చాడు. ఇక్కడ ఆవు అనేటువంటి దేనికంటే సంకేతం అంటే ధర్మం. ధర్మం ప్రకారం స్త్రీకి సంతానం కానీ భర్త కానీ దూరం అయినప్పుడు ఎంత మహత్తరమైనటువంటి సాధనలు చేసినా సరే అటువంటి కర్దమ ప్రజాపతి కపిలు లాంటి వాళ్ళు దూరం అయ్యేటప్పటికీ దుఃఖం కలగడం అనేటువంటిది సహజము అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.